హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్కి అనేది ఇలా కట్ వర్క్ అనేది వాళ్ళే ఇచ్చేస్తున్నారు కదండి. ఆ షేప్కి తగినట్టు కట్ వర్క్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్కి వర్క్ వచ్చున్నది కాబట్టి కరెక్ట్గా వర్క్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. సేమ్ అదేలాగా లైనింగ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ రెండు టక్స్లు కూడా సమానంగా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకుంటే మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ షేప్ కు తగినట్టు సూదిని కిందికి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఇలా నీట్ గా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది వర్క్ పైన పడకుండా కుట్టుకోండి. వర్క్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఆ షేప్కు తగినట్టు కట్స్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పై కుట్టు వేసుకునేటప్పుడు ఒక సూదిని తీసుకొని ఈ షేప్స్ అన్నీ కూడా నీట్గా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం క్యాన్వాస్ పెట్టలేదు కాబట్టి ఆ కట్ వర్క్ షేప్స్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటాయండి. ఆ ప్రతి షేప్ని కూడా ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే మనకి వర్క్ అనేది పైకి చూడడానికి నీట్గా ఉంటుంది. కట్ వర్క్ షేప్లో మనం ఓపెన్ చేసుకోకపోతే అది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి. ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కట్ వర్క్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.